తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ పూర్తి స్థాయి కార్యాచరణకు సిద్ధమైంది. జూలై నుంచి ఎన్నికలకు పార్టీ ప్రత్యేక దృష్టి సారించి ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేత అమిత్ షాల పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల పాలమూరు, నిజామాబాద్ సభల్లో ప్రధాని పాల్గొన్నారు. జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ 2 రోజుల పాటు శ్రేణులతో సమావేశమయ్యారు. ఇక నిన్న అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు. ఈ కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందని నేతలు భావిస్తున్నారు. మరోవైపు 2 నెలలుగా క్షేత్రస్థాయి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల ద్వారా ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై క్షేత్రస్థాయి నివేదికలను జాతీయ నాయకత్వం తెప్పించుకుంది. ఇక వాటి ఆధారంగా జాతీయ నాయకత్వం చేసిన సూచనల మేరకు బూత్ కమిటీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఓటర్లపైన రాష్ట్ర నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక రాష్ట్ర పార్టీలో కీలక నేతలతో 14 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఇక ప్రతి జిల్లాకు లేదా ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు, కేంద్ర సహాయ మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఇక ఎన్నికలు ముగిసే వరకు వీరంతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సహకరించనున్నారు. అభ్యర్థిత్వాలపై పార్టీ కసరత్తు కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర నేతల్లో ముఖ్యులంతా ఈసారి ఎన్నికల బరిలో దిగాల్సి ఉంటుందని కేంద్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఒకరిద్దరు మినహా ముఖ్య నేతలందరూ పోటీ చేస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆశావాహుల నుంచి పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. 6,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను వడపోసి సుమారు 2,500కు కుదించారు. వీటిని 1000కి తగ్గించే కసరత్తు జరుగుతోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 2 లేదా 3 పేర్లతో జాబితా రూపొందించి కేంద్ర కమిటీకి రాష్ట్ర నాయకత్వం పంపనుంది. ఈ నెల 14 తర్వాత మొదటి జాబితా విడుదల చేయడంతో పాటు మిగిలిన స్థానాలకు సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు రాష్ట్ర నేతలు పేర్కొంటున్నారు. సుమారు 40 లోపు స్థానాలకు ఎంపిక ప్రక్రియ ముగిసిందని, మిగిలిన స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించాల్సి ఉందని చెబుతున్నారు. ఇక ఎన్నికలకు పార్టీ ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించనుంది. దీనిపై ప్రాథమిక కసరత్తు మొదలైందని, నామినేషన్ల నాటికి విడుదల చేయనున్నట్లు నేతలు చెబుతున్నారు. ఇందులో జాతీయ అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన హామీలను చేర్చనున్నారు. మరోవైపు పసుపు బోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం, కృష్ణా జలాల వివాదం పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు వంటి అంశాలు ఎన్నికల ప్రచారంలో ఉపకరిస్తాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.